గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, జీవి ఆంజనేయులు గారు, కొమ్మలపాటి శ్రీధర్ గారు, రాధాకృష్ణ గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, రెడ్డి అనంతలక్ష్మి గారు, అనగాని సత్యప్రసాద్ గారు, ఆనందరావు గారు, మందలపు రవి గారు, కొండపల్లి అప్పలనాయుడు గారు, సత్యానందం గారు, స్వామిదాస్ గారు, పాతర్ల రమేష్ గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, అదే మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే తణుకు నుంచి గుర్రు అప్పారావు, కడియాల సూర్యనారాయణ, వీళ్ళు కాకుండా ముఖ్యమైన నాయకులు చాలామంది బడుగు బలహీన వర్గాల నుంచి పార్టీలు చేరుతున్నారు. వారందరికీ సాదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను. అమలాపురం నుంచి సత్యశ్రీ గారు, మాజీ ఎంపీ ఐతాపత్తుల బుచ్చి మహేశ్వరరావు గారు కుమార్తె, వారి హస్బెండ్ కూడా ఐఏఎస్ ఆఫీసరు, వారు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలోకి వచ్చారు. వారికి వారి అనుయాయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు స్వాగతం పలుకుతున్నాను. ఇంకో పక్క గజపతి నగరం కొండపల్లి కొండలరావు, ఆయన కుమారుడు కొండపల్లి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వాళ్ళ తండ్రి కూడా అక్కడ ఎంపీగా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల పార్టీ నుంచి బయటపోయి మళ్ళీ పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో మాతృ సంస్థకు వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరపున స్వాగతం పలుకుతున్నాను. ఇకపోతే పెదకూరపాడు, ఇక్కడే ఎన్వివిఎస్ వరప్రసాద్ గారు, కంచేటి సాయిబాబు గారు, దండా నాగేంద్ర గారు, వీళ్ళందరినీ చూస్తే ఓసారి బాధ ఆవేదన కూడా కలుగుతుంది. ఎవరైనా సరే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎత్తి చూపిస్తే అపోజిషన్ పార్టీనే కాదు సొంత పార్టీ కూడా లెక్క పెట్టుకోకుండా కడాన జైల్లో పెట్టేస్తారు తమ్ముళ్ళు. అదే జరిగింది ఇప్పుడు సాయిబాబు విషయంలో. అక్కడ నేను చూశాను, పేపర్లో కూడా చూశాం, కృష్ణానదికి అడ్డంగా రోడ్డు వేసాడు ఆ పెద్ద బ్రహ్మాండమైన ఎమ్మెల్యే. ఆయనకి సన్మానం చేయాలి మనందరం కలిసి. ఎందుకంటే ఎవడు ధైర్యం చేయడు. నదికి అడ్డ మధ్యలో రోడ్డు వేసి మామూలుగా రోడ్లు వేయలేకపోతున్నాం, కానీ ఇసుక మాఫియా నదికి అడ్డంగానే రోడ్డు వేసి చూశారు కదా, బ్రహ్మాండంగా వేశాడు. ఆయనకి ఇవ్వాలి, బిరుదు ఇవ్వాలి. ఇప్పుడు మనం పెద్ద బిరుదు ఇవ్వాలి, సన్మానం చేయాలి అలాంటి ఎమ్మెల్యే. ఇంకా ఆయన మార్చలా, ఎప్పుడు మారుస్తాడో నాకు తెలియదు. అంటే ముఖ్యమంత్రికి బినామీ ఆయన. మొత్తం 2 జిల్లాల్లో ఇసుక మొత్తం లావాదేవీలు ఆయనే చూశాడు. ఆ విషయం చాలాసార్లు చెప్పాం. పాపం ఈ సాయిబాబు, నాగేంద్ర వీళ్ళు ఎదురు తిరిగారు, మాట్లాడారు. ఏదైనా కావచ్చు కానీ మాట్లాడారు. మాట్లాడితే ఇద్దరిపైన లిక్కర్ కేసు పెట్టేశారు. కర్ణాటక నుంచి ఏదో తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చినట్టు. ఇంకో పక్కన అక్కడనే మీరు చూస్తే చాలా కేసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టి, కడాను 80 పీడీ యాక్ట్ పెట్టి 83 రోజులు జైల్లో పెట్టేశారు. ఏం తమ్ముళ్ళు, గొప్పోడే కదా ఇతను. ముఖ్యమంత్రిని మెచ్చుకోవాలి కదా మనం. అంటే ఇసుక దందా చేస్తా ఉంటే, ఇసుక దందా చేశారని చెప్పితే కాదు, వినకపోతే పోరాడితే కడాని ఈ పోలీసులు కలెక్టర్ కూడా పీడీ యాక్ట్ పెట్టి 83 రోజులు పెడితే కడాన కోర్టు కరుణించి బెయిల్ ఇచ్చింది. కానీ
లేకుంటే శాశ్వతంగా జైల్లో పెట్టేయాలనుకున్నారు పాపం అతన్ని. అదే మరిగా నాగేందర్ని కూడా లిక్కర్ కేసు పెట్టారు, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. కడాన 1-2 రోజులు జైలు పోయాడు అనుకుంటాను, 4 రోజులు 3 రోజులు ఉన్నాడు. కడాన బెయిల్ వచ్చింది. బెయిల్ రాకపోతే ఆ కోర్టులో కానీ రాకపోయింటే ఆయన కూడా జైల్లోనే ఉండేవాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంత అరాచకం చేపించిన ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మీ పట్టుదల నేను చూశాను, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతనికి అర్థమైపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు, అది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నేను 92 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట. మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా? ఎవరిని మార్చాలి? ఒక ఛాన్స్ అన్నాడు. పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరి జీవితాలైనా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రైతు తీసుకోండి, అప్పుల పాలైపోయారా లేదా మీరు? దివాలా తీశారా లేదా మీరు? ఆత్మహత్యలు చేసుకుంటున్నారా లేదా మీరు? ఒక్క రైతు వదిలిపెట్టండి. అక్వా రైతు, మా తమ్ముడు చెప్తున్నాడు, అక్వా రైతు. ఒకప్పుడు అక్వా రైతు రొయ్య మార్గం మీసాలు మెలేసే పరిస్థితి ఉంటే ఈరోజు ఏ పరిస్థితి మీది? మొత్తం అక్వా కానీ హార్టికల్చర్ కానీ ఆదాయం వచ్చే పంటలు నేర్పిస్తే వాళ్ళందరినీ ఎట్ట చితగొట్టాలో చితగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. మళ్ళీ నేను వచ్చిన అక్వా రైతాంగాన్ని బాగుపరుస్తామనే వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మార్కెట్ ఎస్టాబ్లిష్ చేశాం. అమెరికా దగ్గర నుంచి అన్ని దేశాల్లో ఆంధ్రప్రదేశ్ చేపలు రొయ్యలు తినేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పుణ్యం కట్టుకున్నాడో వేరే దేశాలు అభివృద్ధి చేసి ఆ మార్కెట్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో మార్కెట్ కూడా కష్టం ఉండే పరిస్థితి వస్తుంది. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల వ్యవస్థలను సర్వనాశనం చేస్తే మీ జీవితాలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. అదే ఈ 5 సంవత్సరాలు జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను. మేరీమాత దేవాలయానికి కూడా ఇక్కడ వెళ్ళాను, చర్చికి కూడా వెళ్ళాను. అందరి దగ్గర పూజలు చేసిన తర్వాత నిన్న ఈరోజు మీరు చూస్తే నేను 2 యజ్ఞాలు చేశాను. ఒకటి సుదర్శన నారసింహ యోగం, 2 చండీ యాగం చేశాను. నా కోసరం కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం నేను ఈ యజ్ఞాలు చేశాను. మానవ ప్రయత్నం చేస్తాం, పోరాడతాం, దేవుడు కూడా సహకరించాలి, ఆశీర్వదించాలి. అందుకే ఈ యజ్ఞాలు కూడా చేశానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరి ఆశీస్సుల ద్వారా 45 ఏళ్ళుగా నాకు ఇంకేం పదవులు అవసరం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నా రికార్డు ఎవరు ఇంక బద్దలు కొట్టలేరు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9.5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని. ఆ రికార్డు ఎవరైనా మళ్ళా బద్దలు కొడతారా? సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. మళ్ళా ఎవడన్నా 10 సంవత్సరాలు అక్కడ ప్రతిపక్ష నాయకుడు అవుతాడా? ఇంకా ఇక్కడ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిని.
28 సంవత్సరాలుగా నేను పార్టీ అధ్యక్షుడిని. దేశంలో ప్రపంచంలో ఒక గౌరవాన్ని తెచ్చాను. మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను గౌరవం వచ్చింది నాకు కానీ, రాష్ట్రానికి కానీ, తెలుగు జాతికి గౌరవం తెచ్చాను తప్ప ఎక్కడ కూడా తెలుగు జాతికి అపఖ్యాతి తేలేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి సందర్భంలో ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో జరిగే పరిణామాలు చూస్తే బాధ అవుతుంది, ఆవేదన కలుగుతుంది. ఓసారి రాత్రులు నిద్ర కూడా రాదు. నా కోసరం కాదు, జరిగే సంఘటనలు చూసిన తర్వాత. 1-2 కాదు, ఒక్క ఛాన్స్ పాపం ఈ 4 సంవత్సరాల 9 నెలలు అయింది. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో అందరూ కూడా మా తమ్ముడిని గోయిందా గోయిందా అంటున్నాడు. కడాన నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు దేవుడే దిక్కు అనుకుంటా ఆ పరిస్థితికి వచ్చా. అందరం కాదు, మన చేతల్లోనే ఉంది. మన రాత తిరగ రాసే శక్తి మన చేతల్లో ఉంది. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని, ఒక రైతుని, ఒక ఆటో డ్రైవర్ని, ఒక మహిళని, ఒక నిరుద్యోగిని, మీకైనా లాభం జరిగిందా తమ్ముళ్ళు చెప్పమని వాళ్ళు అడుగుతున్నా. అందరూ ఒకరు కాదు, ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక విధానం వల్ల, ప్రభుత్వ విధానం వల్ల సంపద సృష్టించబడాలి. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు మొన్న తుఫాన్ వచ్చింది, 2 రోజులు తిరిగాను. తుఫాన్ని మనం నివారించలేం, కానీ తుఫాను బాధను తగ్గించగలుగుతాం. ఉదుగు తుఫాన్ వచ్చింది, అందరికంటే ముందు నేనే వెళ్ళా. విశాఖపట్నంలో 10 రోజులున్నా అందరికీ సహాయం చేసిన తర్వాత, తిరిగి వాళ్ళ ముఖంలో నవ్వు చూసిన తర్వాత, ఆనందం చూసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చా. ఆ రోజు ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం ఉంది, కాలువల తొవల, మురికి కాలువలో మట్టి తీలా, నీళ్ళు వచ్చాయి, కాలువలు పొలాలన్నీ కలిసిపోయి 4 రోజులుంటే చేతికొచ్చే పంట మొత్తం నీటి పాలైపోయే పరిస్థితి వచ్చింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి వస్తాడు, హెలికాప్టర్లు తిరుగుతాడు. హెలికాప్టర్లో తిరిగితే కనపడుతుంది తమ్ముళ్ళు. నేను 2 రోజులు ఊరూరికి తిరిగాను, మీ బాధను అర్థం చేసుకున్నాను. కానీ ఓసారి బాధ, నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేకపోయానని బాధపడ్డాను తప్ప, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీ ముఖంలో ఆనందం చూసే వరకు మీ దగ్గర నేను ఉండేవాడిని, చేసేవాడిని. ఇలాంటి ఒక్క వ్యవస్థ కాదు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా? ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా ఈ రాష్ట్రంలో? మొత్తం ఇండస్ట్రీస్ అన్నీ పారిపోయినాయా లేదా? పారగొట్టాడా లేదా? వాళ్ళు పోకపోయినా తరివేశాడు. అంటే వాటాల కోసం కక్కుర్తిపడి అందరినీ తరివేశాడు. ఈరోజు నేను ఒక న్యూస్ చూశాను, విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్, ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు. మనం కూడా కట్టుకుంటాం లేదా? కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం. మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటాం అని చేస్తాం మనం. వీళ్ళు పోతా ఉంటే ఇది ఏదో చూడాలి, ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి. పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట. ఇంకా అయిపోయింది ఆ పని. ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చటపడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు. ఆయన అన్నాడు, నేను ఎందుకు ఇస్తానయా, నా ఇల్లు ఇది అన్నాడు. అంటానే ఏం చేశారు తెలుసా? ఎప్పుడో ఇది ఉందని 22A కింద పెట్టేశారు.
ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు. మీ భూమి మీద అవునా కాదా దినాము చెక్ చేసుకోవాలా మీరు ఇంక రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులో ఏమక్కర్లా, ఈ భూమి 22A ఉంది అంటే ఏంటి, ఇది ప్రభుత్వ భూమి. మీ తాత ఇవ్వచ్చు, మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు. ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమరు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు, అప్పుడు నీకు ఇస్తా. లేకుండా మొత్తం ఇచ్చేసి 20 లక్షలు ఆస్తే 5 లక్షలు ఇస్తారు. ఇటీవల సెటిల్మెంట్లో అన్ని అదే జరిగింది సర్వేలో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు. మీరు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తున్నారు. అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి మీరు. ఇదేదో నా కోసరం కాదు నేను చెప్పేది, మీ కోసరం, మీ పిల్లల కోసరం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసరం. ఇలాంటి అరాచకాలు నేను ఎప్పుడు ఊహించలా. ఇలాంటి ఈ కళ్యాణ మండపాన్ని చూస్తే ఇప్పుడు కొత్తగా ఒకటి తెచ్చారు. నేను చెప్పింది ఈ గాదిరాజు ప్యాలెస్ది. ఆ కళ్యాణ మండపాన్ని చూస్తే 94లో అతను కొన్నాడు, కొని కట్టుకున్నాడు. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ కళ్యాణ మండపం నేను ఎప్పుడో కొన్నాను, ఇవన్నీ కూడా ల్యాండ్ కొన్నాను, అప్పుడే అరియర్స్ అన్ని పే చేశాను, ఎలాంటి డిస్ప్యూట్ లేదంటే వీళ్ళు 22A కింద పెట్టి అక్కడి నుంచి అతన్ని వేధించడానికి మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని వీళ్ళు కబ్జా చేశారు, సెటిల్మెంట్ చేశారు. గొంతు మీద కత్తి పెడతారు, ఇస్తావా సస్తావా. అదే జరిగింది. ఇప్పుడు మీరు చూశారు, ఇతన్ని ఎవరైతే మన ఇప్పుడే రవిబాబు ఎవరైతే ఉన్నాడో, రవిబాబుని సాయిబాబు ఎవరైతే ఉన్నాడో ఆయన చూశారు. సాయిబాబును చూస్తే ఆయన వినలేదు కాబట్టి పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్, అది పీడీ యాక్ట్ అంటే ఇంకా బెయిల్ కూడా రాదు, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. తర్వాత ఎప్పుడో వస్తే 2 ఏళ్లకో 3 ఏళ్లకో బెయిల్ వస్తుంది. అధికారం ఉందని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఈ గాదిరాజు ప్యాలెస్ ఓనరు బెదిరించారు. ఇప్పుడు పేపర్లో వచ్చిన ఇవన్నీ బెదిరిస్తే ఆయన భయపడిపోయి ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, నన్ను ఎవరు అడగలేదు, నా ఇల్లు నాదే, నా కళ్యాణ మండపం నాదే, నాకేం సంబంధం లేని స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే గుంటూరులో శంకర్ ప్యాలెస్, మీకు చాలా మంది తెలిసి ఉంటుంది, ఐడియా ఉందా? శంకర్ ప్యాలెస్, శంకర్ విలాస్, మా చెల్లెమ్మంటా ఉంది శంకర్ విలాస్. శంకర్ విలాస్ని పాప ఆ తల్లి చెప్పిన రంగనాయకమ్మ, ఆ రంగనాయకమ్మ చేసిన తప్పేంటంటే ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ అయింది, ఇది తప్పని ఒక ట్వీట్ పెట్టింది. అదే ఆ మహాతల్లికి శాపంగా మారింది. నెక్స్ట్ డే ఆవిడని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినారుగా కోర్టు తీసుకుపోతే 41A నోటీస్ ఇమ్మని చెప్పారు. ఆ రోజు మేము కూడా సహకరించాం. అక్కడి నుంచి ఆవిడ మీద పడ్డారు. ఆవిడ మీద పడి ఆ శంకర్ విలాస్ జరగనీయకుండా చేయడానికి ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకత ఉంటారో లేకుంటే కావాలని అందరిని ఎగబెట్టి ఆవిడ మీదకి దాడికి పంపించారు. దాడికి పంపిస్తే ఇంకా విధి లేని పరిస్థితిలో ఆ శంకర్ విలాస్ క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ మహాతల్లి పక్కనే చిన్న వ్యాపారం చేసుకుందామని జీవనోపాధి కోసం పక్కకి వెళ్ళింది. అక్కడ వ్యాపారం చేసుకోవాలంటే పర్మిషన్ కావాలన్నారు. ఆ పర్మిషన్ తీసుకోవాలంటే మళ్ళీ వీళ్ళు అన్నారు ఇవ్వకూడదని చెప్పి అందరూ చెప్పి ఇవ్వకుండా చేసేశారు. అంటే సొంత వ్యాపారం పోయింది, వ్యాపారం చేసే అవకాశం లేదు. కడుపు కోసం గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, రేపు మన గతి ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుతున్నా. మీరందరూ కూడా ఉంటే ఇక్కడ బానిసలుగా ఉండాలా, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఏం కర్మ అని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా.
అంటే ఎవడైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారా మీరు? లేకపోతే నాకు అన్యాయం జరిగిందంటే ఆ వ్యక్తి పైన రౌడీలు వచ్చి పడిపోతారా మీరు? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఒకటి రెండు కాదు, ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సునాయాసంగా చెప్పిన తప్పును చెప్పకుండా చెప్తానే ఉంటాడు. ఆయన విశ్వాసం మీరందరూ నమ్మతారని. ఒక నాయకుడు అనేవాడు విశ్వాసం ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, మాటకు విలువ ఉంటుంది. మాటకు విలువ లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ మధ్య అన్నాడు మళ్ళా మద్యపాన నిషేధం పెడతా, పెట్టిన తర్వాతనే మీ ఓటు అడగతా, ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటేయద్దు అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడేమంటున్నాడు? మద్యపాన నిషేధం దేవుడి కరుగ్గానే అన్ని నాసిరకం బ్రాండ్లు మీ జీవితాలతో ఆడుకున్నాడు. లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలని మంది చంపేశాడు. ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు. దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడా ఇక్కడ దొరకవు, అన్ని స్పెషల్ బ్రాండ్లు. అవునా కాదా? భూములు ఉన్నాయి. అలాంటి బ్రాండ్లు తెచ్చాడు. ఇప్పుడేం చేశాడు? 25 ఏళ్ళు లిక్కర పైన అప్పు తెచ్చాడు. తెచ్చాడా లేదా? అంటే అప్పుడు ఓటు అడగనున్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తాగించి రేపు రాబోయే రోజు తాకపోతే మీ ఏమో గుర్తుపెట్టుకోండి, మీ భర్తలు తాకపోతే, మీ పిల్లలు తాకపోతే బలవంతంగా తాగిస్తారు, గుర్తుపెట్టుకోండి. అది చేసే పని. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడపిల్లల మంగళ సూత్రాలని తెంచేసే ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఒకటి రెండు కాదు, చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా కూడా చాలదు. కానీ చాలా బాధేస్తుంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మీరు ఎంత ఇదంటే మనం అందరం ఆయనకు బానిసలం. ఎవ్వరు ఎక్కడా మాట్లాడకూడదు, ఆయన చెప్పింది వేదం. మీరు చూడండి, మొన్న ఆయనకి బర్త్డే జరిగింది, నేను కూడా ఒక ట్వీట్ పెట్టాను లేదా? నేను కూడా అభినందన తెలియజేశా. నా పోరాటం వ్యక్తులపైన కాదు, సమస్యలపైన నా పోరాటం. అందుకే నేను ఎప్పుడు కూడా వ్యక్తులపైన నా జీవితంలో ఎప్పుడు పోరాటం చేయలేదు. కానీ సమస్యలపైన ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా నేను సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడే సమస్య ఉండదు. అలాంటిది పుట్టినరోజు వస్తే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు. ఏమి పెద్ద పుట్టావు, ఓకే, పుట్టితే దానికి పెద్ద పండగ చేసుకోవాలనా? ఓకే, నువ్వు పండగ చేసుకో, మీ ఇంట్లో బాధ లేదు. నీకోసం బలవంతంగా గవర్నమెంట్లని నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. ఫుల్ పేజీ. ఎవరు? అది కూడా మీ డబ్బులే. ఈయన బర్త్డే మీ అందరి ప్రజల ధనం 100 కోట్ల రూపాయలు పటాఫట్ మొత్తం సాక్షికి వెళ్ళిపోయింది. ఇది నీతి. ఒప్పుకుంటారు కదా మీరు? ఒప్పుకోరా? అంటే ఈరోజు పేపర్లో మీరు చూస్తే నాకు పేపరే లేదు, టీవీనే లేదు, ఇల్లే లేదు, డబ్బులే లేవు, నేను నిరుపేదని. ఇది ఆయన చెప్పే డైలాగులన్నీ మీరు విన్నారు కదా. పెత్తందారులకి పేదలకి పోరాటం. నాకు ఇల్లు లేదంటే ఇక్కడ ఆయన ఇంటి ఊరు ఒక ప్యాలెస్ నేను కట్టుకోలేకపోతున్నా. వాస్తవం, నేను ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కూడా ఉండకూడదని దానిపైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు, అటాచ్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా ఈ రాష్ట్రంలో? విలువలు లేని రాజకీయాలు జరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పద్ధతి అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే మీరందరూ ఏంటంటే ఇన్ని జరిగినా మాకెందుకులే, బయట వస్తే మా మీద ఒక కేసు పెడతారు,
అనే పరిస్థితికి వచ్చారు. కేసులు పెడతారని మీరు బయట రాకపోతే, నిర్మోహమాటంగా మాట్లాడకపోతే జరగబోయేది ఏంటంటే మీరే మీ మరణ శాసనం రాసుకున్నారు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు జరిగే ఎన్నికలు 5 కోట్ల ప్రజానీకానికి ఈ జగన్మోహన్ రెడ్డి జరిగే ఎన్నికలు తప్ప నా ఒక్కడి కోసమో జనసేన కోసం ఇంకొకరికి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా? మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకుంటామా లేదా? ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నా జీవితంలో మళ్ళా పదవి ముఖ్యం కాదు. ఇటీవల కాలంలో మీరు చూశారు, ప్రపంచం మొత్తం 70-80 దేశాల్లో బ్రహ్మాండంగా స్పందించారంటే ఇది నేను ఎప్పుడు మర్చిపోలేని సంఘటనలు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ప్రపంచంలో ఉండాలనేది ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. నేను ఆ రోజు విజన్ 2020 తయారు చేశా. ఈరోజు మీరు హైదరాబాద్ పోయి చూడండి. ఈరోజు హైదరాబాద్లో చూస్తే ఆ రోజు నేను ఏదైతే ఆశించానో అవన్నీ జరిగాయి. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించండి, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తారు, మీ కుటుంబానికి పేరు తీసుకొస్తారని చెప్పాను. నా మీద నమ్మకం ఉండి చదివించిన వారంతా ప్రపంచం మొత్తం వెళ్ళారు, బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేశారు, తిరిగి మీకు డబ్బులు పంపిస్తున్నారు. మీరు కూడా గర్వపడే విధంగా చేశారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించేది ఎవరంటే ఇండియన్స్, భారతదేశం వాళ్ళు. అందులో వాళ్ళకంటే ముందుండేది తెలుగు జాతి, తెలుగు వారు. అది నాకు గర్వ కారణం. 25 ఏళ్లకు మనం ఫౌండేషన్ వేశాను. ఇప్పుడు నేను కోరుకునేది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, 5 కోట్ల మంది తెలంగాణ, వేరే రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు బాగానే సెటిల్ అవుతున్నారు. తెలంగాణలో కూడా ప్రభుత్వాలు మారాయి కానీ ఎక్కడ కూడా అభివృద్ధి నిరోధించలేదు. ఆ రోజు నేను చూపించిన దారి ఏదైతే ఫౌండేషన్ వేసామో దాన్ని కొనసాగించే పరిస్థితికి వచ్చారో దానికి గర్వపడుతున్నా. ఇక్కడేమైంది? అమరావతి మొత్తం పోయిందా లేదా? ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి విధ్వంసం అయిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా 3 నెలలు ఇంటికి పోతాడు. ఇప్పుడు విశాఖపట్నానికి రాజధాని మార్చేస్తాడంట. నిన్న కూడా కోర్టులో చీవాట్లు పెట్టి ప్రభుత్వ ఆఫీసులు ఏది కూడా షిఫ్ట్ చేయడానికి వీలు లేదని వాతలు పెట్టే పరిస్థితి వస్తే సిగ్గులేని ఈ ప్రభుత్వం ఇంకా మాట్లాడుతుంది. ఈ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిషికొండ బోడిగుండు కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టే పరిస్థితికి వచ్చాడు. ఏమన్నా నాకు అర్థం కాలేదు. ఒకటి కాదు, ఇలాంటివి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మనందరం కలుద్దాం. ఈరోజు రాజకీయాలకు అతీతంగా కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ ఒక నిర్దిష్టమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఈరోజు చాలామంది వెనుకబడిన వర్గాలు వచ్చారు. వారందరినీ మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. ఎస్సీలు వస్తున్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నా. ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీ కానీ అందరం కలవాల్సిన అవసరం ఉంది. ఎస్టీలు కానీ కలవాల్సిన అవసరం ఉంది. కలవడం కాదు, మళ్ళీ మనం అందరం కలిసి రేపు జరిగే ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఈరోజు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను. 40 సంవత్సరాల్లో 10-12 మంది ముఖ్యమంత్రులు చూశాను. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగు జాతిలో. అది కూడా గర్వకారణం నాకు. అది నా గొప్ప కాదు, మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు అవన్నీ. కానీ ప్రతి నిమిషం నేను ఆలోచించాను,
బాధ్యతగా ప్రవర్తించాను. మళ్ళీ నా వల్ల మీకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించాను తప్ప ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీల మీద దాడి చేయాలనో నష్టపరచాలని నేను ఎప్పుడు ఆలోచించలేదు. నా పోరాటం సమస్యల పైన, మీ భవిష్యత్తు పైన పోరాడాను, నేను చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను కోరేది, రేపు జరిగే ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి, రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆలోచించుకోవాలి. దానికంటే ముందు ముఖ్యంగా పేద ప్రజానీకం ఆలోచించాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆలోచించుకొని ముక్త కంఠంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను అందరి వాడిని కానీ నేను ఏ ఒక్కరి వాడిని కాదని మరొక్కసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నా. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటాను. నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయం. రెండోది, తెలుగువారు ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలనేది నా లక్ష్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది సాధ్యం కాదని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు. సాధ్యం అవుతుంది, ఇప్పటికే చేసి చూపించాం. అందుకే నేను ఒకటే అంటున్నాను, నాకు ఒక స్పష్టత ఉంది, ఒక విజన్ ఉంది, జీవితంలో ఒక ధ్యేయం ఉంది, ఒక ఆశయం ఉంది. ఆ ఆశయం నన్ను ఆశీర్వదించిన మీరు బాగుండాలని ఏకైక లక్ష్యం తప్ప వేరే లక్ష్యం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ సమస్యలుంటే అక్కడ నేను ఉంటా. 45 సంవత్సరాల అనుభవం, అదే సమయంలో మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, కష్టపడతా. ఇంతవరకు ఎంత చేశానో దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈ 100 రోజులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇంటింట్లో ఆలోచన జరగాలి, ఆడబిడ్డలు ఆలోచించాలి, యువత నిరుద్యోగులు ఆలోచించాలి, చదువుకునే పిల్లలు ఆలోచించాలి, రైతులు, రైతు కూలీలు ఆలోచించాలి, కౌలు రైతు ఆలోచించాలి, భవన నిర్మాణ కార్మికులు ఆలోచించాలి. అందరూ ఆలోచించండి. మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నడిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది బిగినింగ్ మాత్రం. ఇప్పుడే అన్నాడు, మీరు చూశారు, నేను సూపర్ 6 ఇస్తే ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు నేను కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తానని నేను హామీ ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి. అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. బాగానే ఉంది. వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి? కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు, ఎవరిస్తారు ఆ డబ్బులు తిరిగి? పన్నులు పెంచి విపరీతంగా చేశారు, ఎవరిస్తారు ఆ డబ్బులు? ఇసుకలో దందా చేశావు, ఆ డబ్బులు తిరిగి ఎవరిస్తారు? మద్యాన్ని అమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. ఇవన్నీ క్షమించరాని నేరాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు, మార్చవలసింది ఎవరిని? ఇప్పుడు ఉదాహరణ, మీ నియోజకవర్గం శంకర్రావు వ్యాపారం చేసుకున్నాడు, ఎమ్మెల్యే, పేరు కూడా చెప్పకూడదు కానీ వచ్చేసింది. ఒకప్పుడు వ్యాపారం చేసుకునేవాడు, పిలిపించి ఏం చేశారు మీరు? అతన్ని ఎమ్మెల్యే చేసావు, బాగానే ఉంది. చేసిన తర్వాత ఏం చేశావు? దొంగ వ్యాపారం చేయమన్నావు. ఏది? ఇసుక వ్యాపారం. అది ఎవరు చేపించారు? ముఖ్యమంత్రి. ఇప్పుడు అంటాడు ఏమని? వీడు వ్యాపారం చేసుకున్నాడు, చెడ్డ పేరు వచ్చింది, ఈయన మార్చేస్తే నాకు మంచి పేరు వస్తుంది కాబట్టి శంకర్రావును మార్చేస్తానంటావు. న్యాయమా ఇది? న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. శంకర్రావును మారిస్తే పరిస్థితులు మారు. మార్చవలసింది ఎవరిని? ఈ సమస్యకు మూల కారణం ఎవరు అడుగుతున్నా మిమ్మల్ని. ఈ విషయం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తొందరలో నేను ప్రజల దగ్గరికి వస్తా. రాబోయే 5 ఏళ్ళు ఏం చేయబోతాను నిర్దిష్టంగా చెప్తా. మీలో చైతన్యం తీసుకొస్తా. నేను చెప్పే ప్రతి మాట నిలబెట్టుకొని
మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. మొన్నటి వరకు భయపడ్డారు, ఇప్పుడు ఎవ్వరు భయపడడంలా క్లియర్గా చెప్పేస్తున్నారు. ఎవ్వరు కూడా నేను చెప్తున్నా, ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం దానికి సిద్ధంగా ఉన్నారా మీరు? అది మీరు చేయండి. ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న శని ఈ జగన్మోహన్ రెడ్డి, ఇది మంచిది కాదు. ఇంతమంది బాధ పెట్టి ఈ ఒక్కడేం దోచుకుంటాడో నాకు అర్థం కావడం లేదు. ఏదేమైనా ప్రజా చైతన్యం తేవడం నా బాధ్యత. మీరు ఎంపిక చేసుకున్న ఒక నాయకుడిగా మీలో చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులు కాదని నిరూపించడం కోసం ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ స్వాగతం పలుకుతూ మళ్ళీ ఒక్క విషయం చెప్తున్నాను. ఇక్కడుండే వాళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి, ఎవరైనా సరే వేరే పార్టీల నుంచి కార్యకర్తలు కానీ తటస్థంగా ఉండే వ్యక్తులు పార్టీలోకి వస్తానంటే స్వాగతం పలకండి, అందరిని రమ్మనండి. ఇది మనం చేసే పని మన కోసరం కాదు, ఇది మహాయజ్ఞం. ఇది 5 కోట్ల ప్రజల కోసం చేసే యజ్ఞం ఇది. ఇందులో అందరూ ఎవరు వస్తే వాళ్ళు తీసుకుందాం, మనం కూడా సహకరించాలి. ఈయన వస్తే ఓట్లు పెరుగుతాయి కానీ నాకు అడ్డం ఉంటాడు కాబట్టి ఈయన వద్దనుకుంటే మాత్రం మంచిది కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరమైతే ఒక మెట్టు తగ్గి ప్రతి ఒక్కరిని కలుపుకొని అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అందరం కూడా చేసి ముందుకు పోవాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైతే నిజమైన కార్యకర్తలు పనిచేశారో ఎవరికి అన్యాయం జరగకుండా మీరు చేసిన త్యాగాలకి మీరు రుణం తీర్చుకుంటా, అది కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అదే సమయంలో పార్టీ గెలిపే ధ్యేయంగా, పార్టీ కూడా కాదు రాష్ట్ర గెలిపే ధ్యేయంగా మీరు పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.